यो वैतां ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्मजाजुकीर्तिं प्रजां दतुः भागते येनैवैनं प्रणयति। ఇక్కడ వరకు నా అర్థం నేను చెప్తా. ఎవరు బ్రహ్మతత్వాన్ని అంటే వేద జ్ఞానాన్ని తెలుసుకుంటారో, యోవైత బ్రహ్మణో వేద అమృతేనా వృత పురీం తస్మై బ్రహ్మచ బ్రాహ్మణచ్చ కీర్తిం ప్రజం దదాతి అని చదివారు. అంటే ఎవరు బ్రహ్మతత్వాన్ని, ఎవరు వేద జ్ఞానాన్ని తెలుసుకుంటారో అది అమృత స్వరూపమైన దివ్య జ్ఞానం. అలాంటి జ్ఞానం కలిగిన వారికి బ్రహ్మదేవుడు, వేదజ్ఞులు వారికి మంచి పేరు, కీర్తి, సంతానం, సంపద కలగాలని ఆశీర్వదిస్తారు. ఇది దాని అర్థం. ఎస్, ఇంకా 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 కూడా చదివారు. ఎస్, वैतां ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्मज ब्रह्मजाजुकीर्तिं प्रजां दतुः भागते येनैवैनं प्रणयति। ब्राह्मण आदुषेयमुद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरति। यावदेर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्केत्तये शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। సో శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఇది ఒక బ్రాహ్మణులే కాదు, ఎవరైనా అందరికీ తెలిసిన మంత్రం. అంతకు ముందు దానికి చాలా మందికి తెలియదు కాబట్టి నేను అర్థం చెప్పాను. అంతకుముందు అన్నదానికి అర్థం ఏంటంటే ఎవరు బ్రహ్మతత్వాన్ని, వేద జ్ఞానాన్ని తెలుసుకుంటారో అది అమృత స్వరూపమైన దివ్య జ్ఞానం. అలాంటి జ్ఞానం కలిగిన వారికి బ్రహ్మదేవుడు, వేదజ్ఞులు వారికి ఎప్పుడూ మంచి పేరు, సంతానం, సంపద కలగాలని ఆశీర్వదిస్తారంటూ శతమానం భవతి. ఆయన అర్థం తెలియదు అన్నాడు కదా మందుల సామ్యల్, వినండి మీరు. దాని అర్థం ఏందో నేను చెప్తా. అది లా కొడక అన్నాడో ఏమన్నాడో తెలియదు అన్నారు కదా, చెప్తా. శతమానం దాని అర్థం అది. శతమానం భవతి శతాయు పురుష అంటే ఆ మనిషి అంటే కవంపల్లి సత్యనారాయణ 100 ఏళ్ళు జీవించాలి, పూర్తి ఆయుష్ కలిగి ఉండాలి, ఇంద్రియాలు బలంగా ఉండాలి, ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించాలి అని ఆశీర్వచనం ఇస్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని క్లోజ్ చేశారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తే ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామ్యులు గారు ఏమంటారంటే, ఆయన ఆ విధంగా బూతు మాట్లాడినా నేను ఆయన గారు అని పిలుస్తున్నా, ఎందుకంటే రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే. తుంగతుర్తి ప్రజలు ఆయన్ను ఎలక్ట్ చేసుకున్నారు. ఆయన గొప్పతనం అని ఆయన అనుకుంటున్నారు. అక్కడ ఎదుటి వ్యక్తి మీద ఏం జరిగిందో లేకపోతే సరే చాలా కాలం ఈయన నిజ స్వరూపం ఇదని తెలియదు కదా. సో ఎలక్ట్ చేసుకుంటే ఆయన ఏం మాట్లాడారో వినండి మళ్ళొకసారి. ఆదివాసులకు, దళితులకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది, మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయన ముచ్చట చదివిండు, అక్కడ లంచగొడుకనో తెలియదు, ఎవడుకొడుకనో తెలియదు. ఈ వ్యవస్థ సో ఇప్పుడు ఆ వేద బ్రాహ్మణులు ఆ విధంగా ఆశీర్వచనం ఇస్తే ఆయన లా కొడుక అన్నారో తెలియదు, ఇంకేమన్నారో తెలియదు అని మాట్లాడతారు. మందల సామ్యుల్ గారు మీకు ఎందుకు తెలియదు సార్ అర్థం. పేరేంటైనా మందల సామ్యుల్. సామ్యుల్ పేరు ఎవరికి ఉంటుంది? జనరల్గా హిందువుల పేరా, క్రిస్టియన్? మీరు క్రిస్టియన్ కాబట్టి, మీరు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కాబట్టి మీకు అర్థం తెలియదు. కానీ హిందూ మతంలో ఉన్న వాళ్ళకి, మా హిందువులందరికీ, ఇన్ఫాక్ట్ హిందూ మతం కాని వాళ్ళకు కూడా దాని అర్థం తెలుసు. శతమానం తెలుసు కదా. ఆయన మాకు అర్థం తెలీదు, అది లాకొడు అంటే వేద మంత్రాన్ని పట్టుకొని దాని అర్థం తెలీదు అని అక్కడ
ముగ్గురు మంత్రులు ఉన్నారు, 10-15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమంది నేతల ముందు పట్టుకొని ఆ బూతు మాట్లాడుతూ ఆ మందల శామ్యుల్, మీకు ఎందుకు అర్థం తెలియదు మందల శామ్యుల్ గారు తెలుసా? ఎందుకంటే మీరు హిందూ కాదు కాబట్టి తెలియదు. తెలియకపోతే తెలుసుకోండి. మీరు శామ్యుల్ అనే పేరులోనే క్రిస్టియానిటీ ఉంది. మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు కదా, రాజ్యాంగం ప్రకారం మతం మారితే, మీరు దళితుడుగా చెప్పుకొని దళిత కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచారు, తుంగతుర్తి ఎమ్మెల్యేగా. నిజానికి ఆయన క్రిస్టియన్ అయితే మతం మారితే గనక క్రిస్టియన్ బీసీసీలోకి వస్తారు, దళితులు కారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే హిందూ దళితుల పొట్టగొడుతున్నారు. మతం మారినా సరే ఇంకా దళితులనే చెప్పుకుంటున్నారు. సో బీసీసీకి వస్తే ఆయనకు అసలు తుంగతుర్తిలో పోటీ చేయడానికి కూడా అవకాశం లేదు మందల శామ్యులకు. అందుకని నేను హిందూ అనే చెప్పుకుంటారు. హిందూ అని చెప్పుకొని శతమానం భవతి అర్థం తెలియకపోతే ఎట్లా మందల శామ్యుల్ గారు? మీరు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అని అందరికీ తెలుసు. మీకు మందల శామ్యుల్ సంబంధించి అక్కడ చుట్టుపక్కల చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఖండించకపోవడం చాలా దురదృష్టకరం. వేద బ్రాహ్మణులు ఆశీర్వచనం ఇస్తే మందల శామ్యుల్ లా కొడుక అని అన్నాడా బ్రాహ్మణులు అంటారు, బాపనాయన అంటారు. నోరు జాగ్రత్త మందల శామ్యుల్. బాపనాయన ఏంది? బ్రాహ్మణులు అని పిలువు. ఇంకో కులాన్ని ఇట్లా అనొచ్చా? వేరే కులాన్ని అనే దమ్ముందా ఇట్లా? బాపనాయన ఏంది? బ్రాహ్మణులు. నీకు తెలియకపోతే నీకు చదువు నేర్పిన గురువులు తెలియకపోతే చెప్పండి వాళ్ళకి సంస్కారం. 10 మంది ముందు స్టేజ్ పెట్టుకుని ఆ బాపనాయన ఏమన్నాడో తెలియదు, ఆ మంత్రాల అర్థమైందో తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇది సమస్య. ఇక వీళ్ళు ఏం చెప్తారంటే అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్తారు. అంబేద్కర్ మహాశయుడే రాజ్యాంగంలో ఒక నిబంధన పొందుపరిచాడు. మతం మారితే గనక, దళితులు మతం మారితే వాళ్ళకి ఎస్సీ హోదా ఉండదు అని చెప్పాడు. కానీ అంబేద్కర్ రాజ్యాంగం అని మాట్లాడతారు, రాజ్యాంగ నిబంధనలు మాట్లాడతారు, కానీ పాటించారు. రాజ్యాంగం అమలు చేస్తే పూర్తిగా అమలు చేయాలి. మీకు అనుకూలంగా వక్రీకరించుకోవడం కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో క్లియర్గా ఉంది, మతం మారితే క్రిస్టియన్ మతంలోకి వెళితే వాళ్ళకి, దళితులకి ఎస్సీ హోదా ఉండదు. ఎందుకు వాళ్ళకి షెడ్యూల్డ్ క్యాస్ట్ హోదా దళితులకు ఇచ్చారంటే హిందూ మతంలో అంటరానితనం ఉంది అని. కాబట్టి వాళ్ళకి దళితులు ఎస్సీ సర్టిఫికేట్ వస్తుంది. ఎప్పుడైతే క్రిస్టియానిటీకి వెళ్తే క్రిస్టియానిటీలో అంటరానితనం లేదు కాబట్టి అది వాళ్ళు దళితుల కిందికి రారు మతం మారితే. సో అందుకనే రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే క్రిస్టియానిటీలో అంటరానితనం లేదు కాబట్టి, మళ్ళీ సిక్కిజంలో ఉంది. మతం మారి సిక్కిజం తీసుకుంటే, లేకపోతే జైనులైనా లేకపోతే వేరే మతం తీసుకుంటే కనుక దళితులైనా వాళ్ళకి దళిత హోదా ఉంటుంది. బట్ క్రిస్టియన్ మతంలోకి వెళితే వాళ్ళకి దళిత హోదా ఉండదు. వాళ్ళు బీసీసీ కింద వస్తారు. బీసీసీ కూడా మన రాష్ట్రంలో 1% ఉంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్. బీసీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కిందకి వస్తారు. ఈ లెక్కన మందల శామ్యుల్, నిజానికి ఒక్క మందల శామ్యులే కాదు, చాలా మంది, వేలాది మంది కన్వర్ట్ అయిన వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్ తీసుకోవాలి. కానీ రాజ్యాంగం గురించి గంటల లెక్చర్ ఇచ్చేవాళ్ళు వాళ్ళే ఫాలో గారు. ఎందుకు? ఇప్పుడు ఆయన తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే, తుంగతుర్తి రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్. ఆయన మతం మారితే ఆయన బీసీ అవుతారు, తుంగతుర్తి నుంచి పోటీ చేయడానికి అర్హులు అవుతారు. ఎస్సీ సర్టిఫికేట్ ఏమో కావాలి, కానీ హిందూయిజాన్ని పాటించరు. హిందూయిజాన్ని పాటించకపోతే పర్లేదయ్యా, హిందూయిజం మీద నోరు పారేసుకోవడం ఎందుకు? వేద మంత్రాల మీద నోరు పారేసుకోవడం ఎందుకు? మందల శామ్యుల్ బ్రాహ్మణులను పట్టుకొని బాపనోడు అని మాట్లాడతారు. ఇదే మాట వేరే కులం నాన్న అంటే గిట్ట ఊరుకుంటారా? అంటే మీకు అప్పర్ క్యాస్ట్ కాబట్టి ఓకే, బ్రాహ్మణులు ఏమన్నా చెల్తా, మనువాదం ఏదో లెక్చర్లు ఇస్తారు, ఇక మనువాదం అది ఇదని. ఇప్పుడు ఉందో లేదో మనువాదం ఏందో తెలియదు, కానీ దళిత దొరలు అయితే ఉన్నారు కొద్దిమంది. ఓకే, ఒకటే కుటుంబం నుంచి 4-5 ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యే వాళ్ళు ఉన్నారు. కింది స్థాయి దళితుల్ని తొక్కేస్తున్నారు. అర్థమైందా? ఈ మందల శామ్యుల్ రేవంత్ రెడ్డి చెప్పాడు, ఆయన దగ్గర 50,000 రూపాయలు కూడా లేవు ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యే ముందు 2023లో అని చెప్పాడు. ఈ 3 సంవత్సరాల్లో ఆయన ఆస్తి ఎంత చెప్పండి?
మొత్తం చాలా ఆరోపణలు ఉన్నాయి. మొన్న తుంగతుర్తిలో మున్సిపాలిటీస్ ఓడిపోయినాడు. తిరుమలగిరి కాన్స్టిట్యున్సీ మోత్కూరులో ఒక మున్సిపాలిటీ ఓడిపోయినాడు. ప్రజలు 2 ఏళ్లలోనే అతన్ని చీకొట్టారు. కాంగ్రెస్ పార్టీ అంతా గెలిస్తే తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినాడు. ఆయన వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు, దయచేసి హిందువులారా దయచేసి ఇటువంటి వాళ్ళని మనం తిప్పికొట్టకపోతే, మన మతాన్ని మనం సంరక్షించుకోకపోతే, మన మతం మీద ఇటువంటి కామెంట్ చేసే వాళ్ళని ఊరుకోకపోతే మందల సాములు బహిరంగంగా హిందువులకు క్షమాపణ చెప్పాలి, బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి. ఓన్లీ క్షమాపణ అడుగుతున్నారు హిందూ సంఘాలు, అది కరెక్ట్ కాదు. అసలు నెక్స్ట్ టైం అట్లా అనకూడదు ఎవరు అనేది ఉండాలి. క్షమాపణ చెప్తే సరిపోతుందా ఆయన అన్న బూతులకి? ఇంకా మరి సస్పెండ్ చేయాలి. మరి కులాల మధ్య కాదు, ఇది ఫ్యాషన్ అయిపోయింది నిజంగా. ఆయన ఎమ్మెల్యే అయితే ఏమైనా మాట్లాడతాడు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఆయన సస్పెండ్ చేస్తే రేపు ఇంకొక ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడకుండా ఉంటాడు. ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది, మతం కులం ఇవే అవుతున్నాయి అంతా. దయచేసి దీన్ని మీరే తగ్గించగలరు. హిందువులు కూడా క్షమాపణ చెప్తే సరిపోతుంది అన్నారు, అది కరెక్ట్ కాదు. క్షమాపణ చెప్తే ఎట్లా ఎవరినైనా బూతు తిట్టి సారీ చెప్పేస్తే అయిపోతుందా? వాళ్ళ గవర్నమెంట్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్ కేసు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా ఫైల్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. వేరే వ్యక్తి అరెస్ట్ చేశారనుకోండి, వేరే వ్యక్తి ఇటువంటి కామెంట్ చేశారనుకోండి, ఏం చేస్తారు? వేరే వ్యక్తి ఇటువంటి కామెంట్ చేస్తే వాళ్ళని డెఫినెట్ గా ఈ కులాన్ని కించపరచడానికి కేసు పెట్టడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసులు ఆ డేర్ చేయరు. ఇక పెట్టుకుంటే ప్రైవేట్ కేసులు పెట్టాలి. నిన్న నాకు ఒకళ్ళిద్దరు రాత్రి ఫోన్ చేశారు. సో వేలాది మంది, వందలాది మంది అక్కడ ఉన్నారు, 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా మాట్లాడలే. వాళ్ళందరూ తప్పు చేసినట్టు యాక్చువల్లీ వాళ్ళందరూ సరే, వాళ్ళు ఏం విన్నారో లేదో కానీ అబ్జెక్షన్ వాళ్ళకి అనిపించలేదు. కానీ చూడండి, పాపం కవ్వంపల్లి సత్యనారాయణ ఎవరైతే ఆయన ఎస్సీ సెల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారో ఆయన పిలుచుకున్నారు, నాకు ఆశీర్వచనం ఇవ్వండి అని వేద బ్రాహ్మణులు పిలిపించుకున్నారు, ఆశీర్వచనం తీసుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు. మరి ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది, బొట్టు పెట్టుకున్నారు. ఈయనకేం ప్రాబ్లం వచ్చిందో? నీకు ఇష్టం లేకపోతే మందుల సామ్యాలు మీకు ఇష్టం లేకపోతే మీరు విలువకండి, మీరు వేద మంత్రాలతో చేయించుకోకండి. మీరు ఏ భాషలో ఉందో తెలియదు, సంస్కృతం తెలియకపోతే ఎట్లా అండి? మందుల సామ్యులు గారు, నేను వేరే మత గ్రంథాలను అవమానించాను. ఐ రెస్పెక్ట్ ఖురాన్, ఐ రెస్పెక్ట్ బైబిల్ హీబ్రూ భాషలో రాశారు, కానీ తెలుగులో కూడా అనువాదమైంది. ఓకే, మీరు బైబిల్ చదువుతున్నారు కదా, మీరు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అని నాకు తెలిసి ఒప్పుకోరు. కానీ మొన్న ఏపీ శాసనసభలో కూడా శాసన మండలి చైర్మన్ మోషన్ రాజును క్రిస్టియన్ అంటే నేను క్రిస్టియన్ కాదు హిందూ అని ఆయన చెప్పుకున్నారు. ఓకే, సో ఎందుకు ఓపెన్ గా చెప్పుకోలేరంటే వీళ్ళు రిజర్వేషన్ కావాలి వీళ్ళకి. ఈ మతం మారాలి, రిజర్వేషన్ కావాలి. దీనివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు? మందల సాములు కాకపోతే ఇంకో ఎస్సీ గెలిచేవాడు కదా, ఎవరు సఫర్ అవుతున్నారు? జనరల్ పబ్లిక్ వచ్చి, జనరల్ క్యాస్ట్ వాళ్ళు లేకపోతే బీసీలు వచ్చి అక్కడ నిల్చోరు కదా, ఎస్సీలే నిల్చోవాలి. సో మతం మారి వీళ్ళు ఎవరికి ద్రోహం చేస్తున్నారు? హిందూ మతంలో ఉన్న దళితులకి ద్రోహం చేస్తున్నారు. దయచేసి హిందూ మతంలో ఉన్న దళితులు మీరు ఆలోచించండి. ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ మాఫియా ఏదైతే ఉందో దీనివల్ల మీరు అవకాశాలు కోల్పోతున్నారు. దీనివల్ల జనరల్ ఓసీలకు ఏమి ఇబ్బంది జరగట్లా, బీసీలకు ఏమి ఇబ్బంది జరగట్లా. ఎవరైతే హిందూ మతంలో ఉన్న షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళకే నష్టం జరుగుతుంది. వీళ్ళు పదవులు కావాలి ఎస్సీ కోటా ఉపయోగించి, రాజ్యాంగం పేరు చెప్పుకొని. అదే రాజ్యాంగం చెప్తోంది మతం మారితే కనుక రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి, మతం మారితే బీసీసీకి వస్తారని చెప్తోంది. సో మందల సాములు మతం మారాడు, ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నాడు, అందుకని ఆయనకు అర్థం తెలీదు. నాకు అర్థం తెలియకపోతే రెస్పెక్ట్ చేయి, అట్లీస్ట్ వేద మంత్రాలు రెస్పెక్ట్ చేయవయ్యా. ఆశీర్వచన మంత్రం కూడా తెలియకుంటే ఎట్లా? నువ్వు అన్ని కులాలు, అన్ని మతాల ప్రజలకు రిప్రజెంటేటివ్ కదా, నువ్వు గౌరవించు కనీసం. నీకు ఇష్టం లేకపోతే నువ్వు పిలుచుకోకు. ఎవరొద్దన్నారు? నువ్వు పాస్టర్లతో నువ్వు ప్రార్థనలు చేయించుకో, ఇబ్బంది ఏం లేదు, మాకు ఇబ్బంది ఏం లేదు. నువ్వు అదే మతం ఫాలో అవుతున్నావు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. బైబిల్ హీబ్రూ భాషలు రాశారు, దాని అర్థం మీకు తెలుస్తోంది కదా, మరి ట్రాన్స్లేట్ చేసుకొని చదువుతున్నారు కదా. ఆయన ఏ భాషలో చదువుతున్నాడు తెలియదు, ఆయన లా కొడక అని మాట్లాడతారు. ఇంతకంటే దారుణం ఏముండాలి? ఈ ప్రతి ఒక్కళ్ళకి అంటే హిందూ మతం అంటే మనువాదం, ఇంకా వేరే మతాల్లో అంతా అద్భుతంగా ఉంది.
అంటే ఏంటంటే హిందూ మతాన్ని కులాల వారీగా విభజించాలని వీళ్ళ కుట్ర. కులాల వారీగా విభజించాలని కుట్ర. ఇప్పుడు ఏంటంటే బ్రాహ్మణులను తిడితే ఎవరు రారు, ఎంత ఓన్లీ బ్రాహ్మణులే వస్తారు, మిగతా వాళ్ళు సపోర్ట్ రారు. లేదా ఇంకో కులం రెడ్డి కులాన్ని తిడితే రెడ్లే వస్తారు, వెలమలు తిడితే వెలమలే వస్తారు. లేకపోతే గౌడ కులస్తుల్లో ముదరాలను తిడితే వాళ్ళు మాత్రమే వస్తారు. హిందూ మతం అంతా ఒకటి కాదని వాళ్ళ ఉద్దేశం. అదే మీ మతం, మీరు ప్రాక్టీస్ చేస్తున్న క్రిస్టియానిటీని తిడితే క్రిస్టియన్స్ అందరూ కూడా వస్తారు, రావాలి తప్పకుండా. ఏం లేదు, పాస్టర్ ప్రవీణ్ చనిపోతే వేలాది మంది లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చారు ఆయన దాని మీద తప్పు పట్టట్లా. కానీ హిందువులకు కూడా హక్కులు ఉంటాయని గుర్తించండి రాజకీయ నేతలారా. అండ్ నేను చెప్తున్నా, తుంగతుర్తిలో ఉన్న ప్రతి హిందువుకు చెప్తున్నా, తుంగతుర్తిలో ఉన్న ప్రతి హిందువు మీరు అడగండి మీ ఎమ్మెల్యేని అడగండి, ఎందుకు ఇలా మాట్లాడారు అని అడగండి. వేద మంత్రాల గురించి మాట్లాడే హక్కు ఉందా? నాకు తెలియదు. ఆయన టెంపుల్స్ పోతాడో లేదో తెలియదు, కానీ ఆయన యాదగిరిగుట్ట టెంపుల్ పోయినాడో లేదో తెలియదు, కానీ ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు అన్ని కులాలని మతాలని రెస్పెక్ట్ చేయాలి. మీ ప్రమాణ స్వీకారం కాదు కదా మందల సాంబులు గారు. మీ తోటి శాసనసభ్యుడు కవంపల్లి సత్యనారాయణ ఆయన పిలుచుకున్నారు. ఆయన పిలిచిన చోట ఆ బాపనాడు వచ్చి లా కొడుక అన్నాడేమో అని నువ్వు మాట్లాడితే ఎట్లా అండి? అట్లా మాట్లాడొచ్చా మందల సాంబులు గారు? ఇక హిందువులే డిసైడ్ చేసుకోవాలి. ఇటువంటి మాట గనక, ఇదే మాట గనక వేరే మతం మీద అంటే ఈ పార్టీకి ఫత్వాలు జారీ చేసేవాళ్ళు, లేకపోతే ఈ పార్టీకి అది చేసేవాళ్ళు, ఐసోలేట్ చేసేవాళ్ళు. ఈ దరిద్రం ఏంటంటే హిందూ మతమే, శాతగాని మతం అక్కడ అంతమంది ఉన్నారు. అదే వేరే మతం గురించి అని ఉంటే ఆ కింద ఉన్నవాళ్లే, అక్కడ ఉన్నవాళ్లే అనేవాళ్ళు, ఏం మాట్లాడుతున్నావా అని అనేవాళ్ళు. కనీసం అట్లా మాట్లాడిన తప్పని కూడా ఖండించాల. అంతమంది ఉన్నారు. అంటే దళితుల్ని హిందువుల్ని వేరే చేసే ప్రక్రియ ఇది. హిందూ మతంలో అంతర్భాగమయ్యా దళితులు. మీరు మతం మారి ఎవరికి ద్రోహం చేస్తున్నారంటే హిందూ మతంలో ఉన్న దళితులకే ద్రోహం చేస్తున్నారు. ఆ రిజర్వేషన్ బీసీలకో లేకపోతే అప్పర్ క్యాస్ట్లకో రాదు. మీరు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు. అంతకుముందు గ్యాదర్ కిషోర్ ఎమ్మెల్యేగా ఉండే, లేకపోతే ఇంకొకళ్ళు ఉండే, ఇంకో దళితుడికే అవకాశం వచ్చేది. మీరు అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ అంబేద్కర్ చెప్పిన నిబంధనలు ఫాలో కావట్లే. చెప్పండి, దమ్ముంటే మందల సాంబులు మీ మతం ఏందో డైరెక్ట్గా చెప్పగలరా? నేను క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నా అని చెప్పగలరా? చెప్పలేరు. చెప్తే మీ సీటు, మీకు ఎమ్మెల్యే పదవి కావాలి, అంటి పెట్టుకొని ఉండాలి. డైరెక్ట్గా చెప్పలేరు. మీ మతం ఏందో కూడా డైరెక్ట్గా చెప్పే దమ్ము లేదు మీకు. కానీ మనువాదం, ఆ బాపనాయన వచ్చి ఏదో లా కొడుక అని మాట్లాడతారు, వేద మంత్రాలని. చెప్పుకోండి డైరెక్ట్గా మీ మతం ఏందో. ఎందుకంటే బయట పబ్లిక్ మాత్రం హిందూ మతం అని చెప్పడం, తిట్టడం హిందూ మతాన్ని. ఏమనాలి ఇటువంటి వాళ్ళని? మీకు దమ్ముంటే మీరు బీసీసీ కాబట్టి జనరల్ సీటు నుంచి పోటీ చేయండి మందసాంబులు గారు. మీరు హిందూ కాదని తెలుసు మాకు, కానీ హిందూ కాదని ఒప్పుకోరు. నేను క్రిస్టియన్నే అని చెప్పుకోలేరు. ఎందుకంటే మీకు షెడ్యూల్డ్ కాస్ట్ రిజర్వ్ సీట్ కావాలి కాబట్టి అట్లా మాట్లాడతారు. కానీ అంతమంది మంత్రులు, అక్కడ పొన్నం ప్రభాకర్ ఉన్నారు, వివేక్ వెంకటస్వామి ఉన్నారు, అడ్డూరు లక్ష్మణ్ కూడా ఉండుంటారు, అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కరు కూడా ఖండించలే. నాకు బాధ అనిపించింది. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి చీఫ్, మీరు దానికి అటెండ్ అయ్యారు. మీ ఎమ్మెల్యే మీద మీరు రెస్పాన్సిబిలిటీ. అంతమంది ముందు మాట్లాడినప్పుడు మీ ఎమ్మెల్యేతో క్షమాపణ చెప్పించండి. మీరు క్షమాపణ కూడా కాదు, ఇంకేదో చేయాలంటారు. ఏవి అంత సీన్ లేదు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ ఫర్ మైనారిటీ అపీజ్మెంట్. వాళ్ళు మైనారిటీ అపీజ్మెంట్ చేస్తారు, మెజారిటీని తిట్టినా పర్లేదు అనుకుంటారు. కనీసం క్షమాపణ చెప్పించండి. అంతకంటే ఇక ఏమంటారు, ఇక నేను మిగతా హిందువులకు ఏం చెప్తున్నా, తుంగతుర్తిలో హిందువులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఇట్లా ఎవరు తిట్టినా ఊరుకోవాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఏ ప్రౌడ్ హిందూ. నేను జర్నలిస్టు ఒక మతాన్ని కాదు. హిందూ మతంలో 85% ఈ దేశంలో ఉన్నారు. నేను ఇతర మతాలను రెస్పెక్ట్ చేస్తా. నేను ఇస్లాం రెస్పెక్ట్ చేస్తా, క్రిస్టియానిటీ రెస్పెక్ట్ చేస్తా, సిక్కుని రెస్పెక్ట్ చేస్తా, బౌద్ధులు, జైనులు అందరినీ కూడా రెస్పెక్ట్ చేస్తా. కానీ ఇతర మతాలను నేను తిట్టను. నా మతం జోలికి వస్తే ఆ క్వశ్చన్ చేసే హక్కు నాకుంది.
నా మతంలో కోర్ పార్ట్ వేద మంత్రాలు అన్నవి, ఆశీర్వచన మంత్రం అన్నది నా మతంలో కోర్ పార్ట్. ఆ కోర్ పార్ట్ని తిడితే గనక నేను మందల సాములు గారు, మీరు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ కదా, మేము బైబిల్ని ఏం క్వశ్చన్ చేయట్లేదు కదా, బైబిల్ని మేము రెస్పెక్ట్ చేస్తున్నాం కదా, బైబిల్లో ఉన్న చెప్పిన దాన్ని మేము ఏమన్నా అది చేస్తే మీకు మండదా చెప్పండి. నేను ఇట్లా అంటున్నందుకు క్రిస్టియన్ సోదరులకు బాధ కలిగించు, కానీ మాకు కూడా బాధ అవుతుంది కదా. పవిత్ర ఖురాన్ను, పవిత్ర బైబిల్ని డెఫినెట్గా మేము రెస్పెక్ట్ చేస్తాం. కానీ హిందూ మతంలో కోర్ అయిన ఆశీర్వచన మంత్రాలని పట్టుకొని ఆయన బూతులు అన్నాడు అంటే అక్కడ వందలాది మంది పబ్లిక్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రం ముందు అయినా సరే మీడియా స్పందించకపోవడం కరెక్ట్ కాదు కాబట్టి నేను స్పందిస్తున్నా. మిగతా నిన్న సాయంత్రం జరిగింది, 1 డే అవుతుంది, ఎవరన్నా రెస్పాండ్ అవుతారా అని చూసా, ఎవరు కాలే. అదే వేరే మతాన్ని అన్నాను అనుకోండి, రాజా సింగ్ అనగానే కథం అది వెంటనే వైరల్ అయింది, సస్పెండ్ చేశారు. వేరే మతాలను అనాలని నేను అనట్లా, ఓకే, వేరే మతాలని ఏమీ అనకూడదు, వేరే మతం గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అన్ఫార్చునేట్లీ. బట్ హిందూ మతాన్ని అంటే మాత్రం ఆ విధంగా రెస్పాన్స్ రావట్లేదు. సో తుంగతుర్తిలో హిందువులు నేర్చుకోవాలి. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి.